సంపద, డబ్బు, ఎస్టేటు, ఆస్తి యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో చూడండి. సంపద కాదు, హృదయమే నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడే మీరు చూసినది ఒకే ఒక్క నిజం చెబుతోంది. ధనవంతుడు కావడం గౌరవానికి హామీ కాదు, పేదవాడిగా ఉండడం అవమానానికి గుర్తు కాదు. ఖురాన్ చెబుతోంది, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు. సూరహ్ 49 ఆయత్ 13. మరియు గుర్తుంచుకోండి, వారి సిరి సంపదలు, సంతానం నిన్ను ఆశ్చర్యానికి లోను చేయకూడదు. అల్లాహ్ కోరితే వాటినే వారి శిక్షకు కారణం చేస్తాడు. సూరహ్ 9 ఆయత్ 55. ఖురాన్ అసలు విజయాన్ని ఇలా నిర్వచించింది: నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు. సూరహ్ 23 ఆయత్ 12. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ మీ ధనాన్ని గాని మీ రూపాన్ని గాని చూడడు, అయితే మీ హృదయాలను మరియు మీ కార్యాలను చూస్తాడు. సహీహ్ ముస్లిం. అందుకే గుర్తుంచుకోండి, నిజమైన విలువ సంపదలో కాదు, హృదయ స్వచ్ఛతలో ఉంది. ధనవంతుడు నిజంగా విజయం పొందుతాడు. అల్లాహ్ నుంచి దూరం కాకపోతే పేదవాడు నిజంగా బలవంతుడు. అతను సహనం మరియు కృతజ్ఞతతో అల్లాహ్కు దగ్గరవుతే